మరి ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు రాముడు అందరి దేవుడు, రామరాజ్యం వస్తే అందరి జీవితాలు బాగుపడతాయి అంటున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది? అయ్యా మోడీ, మీ రామరాజ్యం మీ శిష్యుడైన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హస్తం గుర్తుతో ఎన్నికైన రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ ఆయన సాక్షిగా ఇవాళ ఇక్కడ దాడి జరుగుతూ ఉన్నది. దళితుల మీద, క్రైస్తవుల మీద, మైనార్టీల మీద, ప్రార్థనా మందిరాల మీద పట్ట పగలే దాడి జరుగుతున్నది. వీళ్ళు చేసిన పాపం ఏంది? వీళ్ళు కేవలం మా చర్చి ముంగటి నుంచి పాత తీరుగానే రోడ్డు వేయండి అంతే తప్ప కొత్తగా రోడ్డు వేయకండి అని. వీళ్ళు ఈ రోజు గ్రామ పంచాయతీలో సర్పంచులు లేరు, కేవలం స్పెషల్ ఆఫీసర్లే ఉన్నారు. ఈ పంచాయతీని తఫ్సీ చేయాల్సింది స్పెషల్ ఆఫీసర్, కాంట్రాక్టర్, లేకపోతే హెచ్ఎండిఏ ఇంజనీర్లు చేయాలి. కానీ ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాజీ సర్పంచ్ భర్త వాళ్లకు ఏం అవసరం ఉన్నది ఇక్కడికి రావడానికి? ఇదేనా ఇందుకోసమేనా తెలంగాణ ప్రజలు మీకు ఓటేసింది? టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఇందుకోసమేనా? మీరు చెప్పాలి. ఇలా వీళ్ళందరూ ఓటేస్తేనే కదా మీరు ఇలా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. ఇలా వీళ్ళని విచక్షణ రహితం కొట్టింది. కనీసం పోలియో వచ్చిన దివ్యాంగులను కూడా వదలకుండా 18 కుట్లు పడ్డాయి అతనికి. ఇలా పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిండ్రు, బీఎస్పీ కార్యకర్తలు అరెస్ట్ చేసిండ్రు, ఈ తమ్ములను, యువకులను, ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి మేము ఒక బస్సు మీద రాయలేదు, ఒక కారు పంచర్ చేయలే, ఒకరి మీద రాయలేదు, ఎవరిని కూడా ధ్వంసం చేయలేదు, ఒక్కరిని కూడా కొట్టలేదు. శాంతియుతంగా న్యాయం కావాలని ప్రొటెస్ట్ చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. కానీ ఇక్కడ గమ్మత్ ఏందయ్యా అంటే వీళ్ళను ఎవరైతే 300 మంది కొట్టినరో ఆ 300 మందిలో ఒక్కడు కూడా దొరకలేదంట. 16 గంటలైంది దాడి జరిగి, 16 గంటలు దాడి జరిగినా ఒక్కడు కూడా దొరకలేదు. అంటే మీరు ఎవరి పంచని ఉన్నారు? రేవంత్ రెడ్డి ఎవరి పంచని ఉన్నారు? మీకు ఓటేసిన ఈ బహుజనులు, దళితులు, మైనారిటీలు, క్రైస్తవులు, లేకపోతే పేద బీసీలు వీళ్ళ వైపు ఉన్నారా? లేకపోతే మీరు దాడి చేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాల వైపు ఉన్నారా? మీరు ఇవాళ తెలంగాణ పిల్లలకు సమాధానం చెప్పాలి. మీరు ఇవాళ మీ పోలీసులు ఎవరి కోసం ఉన్నారు? మా కోసం ఉన్నారా? వాళ్ళ కోసం ఉన్నారా? వాళ్ళను మా నుంచి కాపాడుతున్నట్టుగా మీ పోలీసు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయిందండి మీ డీజీపీ? ఎక్కడ పోయింది మీ హోంమంత్రి? మీరే హోంమంత్రి రాష్ట్రానికి. మీరెందుకు రాలేదు మరి జనవాడకు? మీరెందుకు రాలేదు? రావాలి, మీకు దమ్ముంటే జనవాడకు వచ్చి చెప్పాలి ప్రజలకందరికి ఆన్సర్లు. ఎక్కడ పోయింది మరి మీ హోంమంత్రి? ఎక్కడ పోయింది? లేడు. మీరే హోంమంత్రి, వచ్చి చెప్పండి. మీ డీజీపీ ఎందుకు వస్తలేడు ఇక్కడికి? మీ కమిషనర్ ఎందుకు వస్తలేడు? మీ అడిషనల్ డీజీలు ఎందుకు వస్తలేరు? ఎక్కడ పోయింది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ఎక్కడ పోయింది మీ స్పెషల్ బ్రాంచ్? ఇంత గడబడి జరుగుతుంటే మహిళలను చూడకుండా కొడుతున్నారు. ఇవాళ వాళ్ళ ఊరికి కూడా వాళ్ళు పోలేని పరిస్థితి. అంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అంటే మీ 6 గ్యారంటీలు గంగల పోను. మాకు మా ప్రాణాలకు గ్యారంటీ కావాలి. ఇవాళ